నిన్న టైప్ చేసాం అనుకుంటా. మాస్ చేంజెస్ ఉందా? ఆ, మాస్ చేంజెస్ రేపు చెప్తాను, ఈ కాన్సెప్ట్ రేపు చెప్తాను. బట్ ఈరోజు ఇంకొక టాపిక్ కవర్ చేసేస్తాను, ఎందుకంటే టైం వేస్ట్ చేయకూడదు మనం. వెయిట్ చేయండి. హౌ సక్సెస్ స్ట్రాటజీ ఉందా? సక్సెస్ ఉంది స్ట్రాటజీ సార్. ఉందా లేదా? ఉంది ఉంది. మాస్ చేంజెస్ రేపు చెప్తాను. తర్వాత చూడండి సక్సెస్ స్ట్రాటజీ, ఎందుకంటే చాలా మంది ఎందుకు చెప్తున్నారంటే ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మీరు ప్రిపేర్ అవ్వకపోతే జాబ్స్ రావండి. ఎస్ఐపిలో ముందే చెప్తున్నాను. ఎస్ఐపి అనేది చాలా ఈజీ ఈజియెస్ట్ సాఫ్ట్వేర్, యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అంటారు ఎస్ఐపిని. బట్ లెంతీ కాన్సెప్ట్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లెంతీ కాన్సెప్ట్స్. ఇది లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోర్సు, కాబట్టి రెగ్యులర్గా నేర్చుకుంటూనే ఉండాలి. ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా ఉంటుంది. ఇదేదో 2 మంత్స్కి 3 మంత్స్కి కంప్లీట్ అయ్యేది కాదు. ఇప్పుడు నేర్చుకున్న కోర్స్ అనేది మీకు రేపు జాబ్లోకి వెళ్తే ఒక బేసిక్ ప్లాట్ఫామ్ లా యూజ్ అవుతుంది. అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు సిచ్యువేషన్ అనేది. కాబట్టి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి జాబ్ కొట్టాలంటే. నేను చెప్పేది 10%, మీరు చేసేది 90% హార్డ్ వర్క్ చేయాలి. మీరు చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వరు. సత్య గారు, మీరు స్క్రీన్ షేరింగ్ మీరు ఆఫ్ చేయండి, నేను చేస్తాను. ఆ స్క్రీన్ కనిపిస్తుందా మీ అందరికి? కనిపిస్తుంది సార్. కనిపిస్తుందా? చూడండి, చూడండి. హౌ టు సక్సెస్ ఇన్ ఎస్ఏపి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే మీరు సెకండ్ కంపెనీ కూడా క్రియేట్ చేయలేదు అన్నారు, కాబట్టి కాన్సెప్ట్ చెప్తున్నాను. హౌ టు సక్సెస్ ఇన్ ఎస్ఏపి. ఏదో ఎస్ఐపిలో మీరు ఒక 10,000 20,000 పే చేసేసి కోర్సులో జాయిన్ అయితే సక్సెస్ అవుతాము అనుకోకండి. ఇక్కడ మీరు పే చేసే పేమెంట్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఒక 14,000 పే చేశారు ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక పార్టీకి వెళ్ళారు మీ ఫ్రెండ్స్తో కలిసి, 14,000 అయిపోవచ్చు. ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ ఏదైనా పార్టీకి వెళ్ళారు, అయిపోతుంది. బట్ ఇక్కడ మీరు రియల్గా మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఏంటి? మీ టైం స్పెండ్ చేయటం, మీ హార్డ్ వర్క్ చేయటం. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు. సో చూడండి, ఏం చేయాలి మీరు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓన్లీ క్లాసెస్ విని లైట్ తీసుకుంటే సక్సెస్ ఎవరు కూడా అవ్వలేరు. మీకు ఇంతకుముందు ఒక సీక్రెట్ చెప్పాను. ఐటీలో సక్సెస్ అయ్యి కోర్స్ జాయిన్ అయ్యే వాళ్ళు 100 మెంబర్స్ ఉంటే జాబ్స్ వచ్చేవాళ్ళు 2 3 మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటారు. చాలా మంది ఏం చెప్తారు, మా దగ్గర 100% సక్సెస్ రేట్ ఉందంటాడు. మళ్ళీ చూపించమంటే ఎవరినే చూపించలేరండి. సో ఎంతమంది సక్సెస్ అవుతారో నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. ప్రతి ఇన్స్టిట్యూట్ తెలుసు నాకు, ఆల్మోస్ట్ మ్యాక్సిమం వెళ్ళాను, తిరిగాను. అవన్నీ కూడా ఎప్పుడు అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 10 years బ్యాకే. సో ఎంత సీనియర్ మోస్ట్ ట్రైనర్ అయినా సరే స్టూడెంట్ హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. మీరు పెట్టే ఎఫర్ట్స్ అనేది ఇంపార్టెంట్. అవి ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వరు. ఓకే. సో మీరు ఏం చేయాలి ఎస్ఐపిలో సక్సెస్ అవ్వాలంటే? కొన్ని పాయింట్స్ అనేవి గ్యాదర్ చేశాను, ఇవన్నీ మీరు ఫాలో అవ్వాలి. అట్లీస్ట్ క్రియేట్ 4 కంపెనీ కోడ్స్. ఈసీసీలో ఒక 4 కంపెనీ కోడ్స్, S/4HANAలో ఒక 4 కంపెనీ కోడ్స్, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు క్రియేట్ చేయాలి. ఈసీసీలో 4 కంపెనీ కోడ్స్, S/4HANAలో ఒక 4 కంపెనీ కోడ్స్, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు క్రియేట్ చేయాలి. అట్లీస్ట్ 4. ఈసీసీలో ఒక 2, S/4HANAలో ఒక 2 అన్నా చేయండి. ఈసీసీలో ఒక 2 కంపెనీ కోర్స్, S/4HANAలో ఒక 2 కంపెనీ కోర్స్, టోటల్గా 4 కంపెనీ కోర్స్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చేయండి. ఎందువల్లంటే మీ హ్యాండ్స్ అనేవి ఫ్రీ అయిపోతాయి, సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది పెరుగుతుంది, నాలెడ్జ్ అనేది గ్రో అవుతుంది. చేస్తేనే మీరు ఇంటర్వ్యూకి ఎలిజిబుల్. అవేం లేకుండా ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోతానంటే కాదు. మన దగ్గర ఒక ఆయన ఉన్నారు,
ఆయనకి చిన్న చిన్న క్వశ్చన్ అడిగితే చెప్పలేడు, ఇంటర్వ్యూ అటెండ్ అయిపోతాను అంటాడు. ముందు నేర్చుకోవయ్యాట నేర్చుకోడు, కంగారు ఎక్కువ, అట్లా సక్సెస్ అవ్వలేరు. మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ లేకుండా మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసినా మీ నెంబర్ అనేది 6 మంత్స్ బ్లాక్ లిస్ట్లో పెడతారు. మీరు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశారు, టీసీఎస్కి అటెండ్ అయ్యారు, కానీ జాబ్ రాలేదు. 6 మంత్స్ మీ పాన్ కార్డ్ నెంబర్ తీసుకుంటారు వాళ్ళు. 6 మంత్స్ వరకు బ్లాక్ లిస్ట్లో ఉంటుంది. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈసీసీ ఒక 2 కంపెనీ కోర్స్, S/4HANA ఒక 2 కంపెనీ కోర్స్ ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితేనే మీరు ఎలిజిబుల్ ఎస్ఏపికి. తర్వాత రీడ్ ది డాక్యుమెంట్స్ చాప్టర్ వైజ్గా డాక్యుమెంట్స్ చదవాలి. మీకు నేను ప్రతి చాప్టర్కి నేను డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. నేను ఇచ్చిన వాటి నుండి 80% క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. 80% క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. కాబట్టి రీడ్ ది డాక్యుమెంట్ చాప్టర్ వైజ్. 80% నేను ఇచ్చిన డాక్యుమెంట్ నుంచే మీకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వస్తాయి. తర్వాత ప్రిపేర్ నోట్స్ చాప్టర్ వైజ్. మీకు ఏమైనా తెలియలేదు అనుకోండి, నేను కొన్ని అడిషనల్ టాపిక్స్ ఏమైనా నోట్స్ చెప్పలేదు, లేదంటే కొత్త టాపిక్ ఏదైనా ఉంటుంది, సో అది కూడా చాప్టర్ వైజ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇచ్చిన నోట్స్ అంతా కూడా ఓన్గా ప్రిపేర్ చేసిందే, ఓన్గా ప్రిపేర్ చేస్తాను. అవంతా కూడా ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అవన్నీ ఎలా వచ్చినాయి, మనం ఓన్గా ప్రిపేర్ చేసాం. చాలామంది ఇవే కాపీ కూడా చెప్పేస్తున్నారు. ఓకే, అది మనం ఏం చేయలేం, ఎవరిని ఆపలేం కదా, సోషల్ మీడియా కదా. కాబట్టి సో చాప్టర్ వైజ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. కైండ్లీ ప్రిపేర్ 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. నేను మీకు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాను, గుర్తుందా? మీకు వాట్సాప్ గ్రూప్లో మెటీరియల్ అంతా ఫార్వర్డ్ చేశాను. వాటిలో ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చాలా ఉన్నాయి. అట్లీస్ట్ ఒక 250 క్వశ్చన్స్ చదువుకోండి. డైలీ ఒక 2 క్వశ్చన్స్ చదువుకోవాలి, బట్టి కొట్టొద్దు. క్వశ్చన్ తెలుసుకోండి, ఆన్సర్ ఏంటో మైండ్లో ఉండాలి. ఒక 250 క్వశ్చన్స్ చదువుకోవాలి. ప్లస్ ఈ 80% నేను చెప్పినవన్నీ చదవాలి. మీరు గ్యారంటీగా 100% ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. ఈ 250 క్వశ్చన్స్ రాకుండా, నేను చెప్పిన మెటీరియల్ చదవకుండా, అంటే నేను ఏదైతే క్లాస్లో ఇస్తానో వాటిపైన గ్రిప్ లేకపోతే మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వరు. క్లియర్గా చెప్తున్నాను. ప్రిపేర్ అట్లీస్ట్ 4 to 5 hours పర్ డే. ఎస్ఏపి పైన ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయాలని చెప్పాను. మీరు ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఇక్కడ, రియల్గా ఇన్వెస్ట్మెంట్ ఏంటి, మీరు చేసే హార్డ్ వర్కే ఇన్వెస్ట్మెంట్. కాబట్టి 4 to 5 hours మ్యాండేటరీగా వర్క్ చేయండి. తర్వాత సెమినార్స్ చెప్పండి. సబ్జెక్ట్ వైజ్గా ఏదైనా టాపిక్ ఒకటి తీసుకొని మీరు సెమినార్స్ చెప్పచ్చు. క్లాస్ అయిన వెంటనే మీరు సెమినార్ చెప్తారంటే సత్య గారికి నేమ్స్ ఇవ్వండి, ఏ టాపిక్ పైన చెప్తారు సెమినార్ అనేది. ఒక పీపీటీ ప్రజెంటేషన్ తయారు చేయండి, ఇంగ్లీష్లో చెప్పాలి. ఎస్ఏపి అనేది మీకు తొందరగా అర్థమవటం కోసం మనం తెలుగులో నేర్చుకుంటున్నాం. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఇంగ్లీష్ పైన డిపెండ్ అవ్వండి. ఓకే, సో నేను చెప్పే కోర్సు, నేను ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నానో అది కనుక చదువుకుంటే మీకు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో సెమినార్స్ చెప్పాలి, ఒక 10 సెమినార్స్ 10 టాపిక్స్ పైన ఒక పీపీటీ ప్రజెంటేషన్ తయారు చేసుకుని సెమినార్స్ చెప్పండి. సెమినార్స్ అనేవి చెప్పండి, మీ ఇష్టం. సెమినార్స్ చెప్పండి, రికార్డ్ చేద్దాం, బాగుంటే కనుక గ్రూప్లో యాడ్ చేద్దాం. సెమినార్స్ చెప్పాలి. అట్లీస్ట్ ఒక సాటర్డే సండే అన్నా చెప్పండి, సెమినార్స్ చెప్పండి. సత్య గారికి నేమ్స్ ఇవ్వండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. 10 సెమినార్స్ 10 టాపిక్స్ పైన సెమినార్స్ చెప్తే మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ అనేది గ్రో అవుతుంది. తర్వాత వాచ్ అండ్ ఫాలో 10 ఇంటర్వ్యూ బేస్డ్ రికార్డెడ్ వీడియోస్. సో యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, అంటే ఎవరు మామూలు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చేసే కాదు, టీసీఎస్ వాళ్ళవి, తర్వాత క్యాప్జెమినీ వాళ్ళవి కొన్ని ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అంటే లైవ్ ఇంటర్వ్యూస్ అనమాట. అవి వాచ్ చేయండి, ఒక 10 వీడియోస్ వాచ్ చేయండి. వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీరు ఏం ఆన్సర్ చెప్తున్నారు, అంటే కోర్స్ అయిన తర్వాత వాచ్ చేయండి. ఇప్పుడైతే మీకు అర్థమవుతుంది. మళ్ళీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 10 ఇంటర్వ్యూ బేస్డ్ వీడియోస్ నేను మీకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తాను. ఒక 10 ఇంటర్వ్యూ బేస్డ్ వీడియోస్ అనేవి వాచ్ చేయండి. క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ఆన్సర్ ఏం చెప్తున్నారు అనేది చూడండి. సో వాళ్ళు ఎలా చెప్తున్నారు ఆన్సర్, ఏ క్వశ్చన్ అడుగుతున్నారు, ఎలా ఆన్సర్ చేస్తున్నారు అనేది ప్రాపర్గా నేర్చుకోండి. క్లియర్ కదా? సో టోటల్గా ఐఎమ్ సారీ,
10 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి మీరు. ఒక 10 ఇంటర్వ్యూ బేస్డ్ అంటే వీడియోస్ డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్లో ఉన్నాయి, టీసీఎస్ వాళ్ళ వీడియోస్ ఉన్నాయి, క్యాప్జెమినీ వాళ్ళ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఏం చేయాలి, ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని ఆ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి ఎలా అడుగుతున్నారు, ఎలా ఆన్సర్ చెప్పారు అనేది ప్రిపేర్ అవ్వాలి మీరు. ప్రిపేర్ అయితే మీకు సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ అనేది గ్రో అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వాచ్ ఎర్రర్ రిజల్యూషన్, సారీ, అట్లీస్ట్ ప్రిపేర్ 30 to 50 ఎర్రర్స్ రిజల్యూషన్. మనం యాక్చువల్గా మీకు ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ అనేవి ఫార్వర్డ్ చేశాను. అవన్నీ ప్రాపర్గా మీరు నేర్చుకోవాలి. అట్లీస్ట్ ప్రిపేర్ 30 to 50 ఎర్రర్స్ రిజల్యూషన్. 30 to 50 ఎర్రర్ రిజల్యూషన్ వీడియోస్ అనేవి ప్రిపేర్ అవ్వండి. ఒక 30 ఎర్రర్స్ అన్నా నేర్చుకోవాలి మీరు. సపోర్టింగ్ ప్రాజెక్ట్లో వేకెన్సీస్ ఎక్కువ కంపేర్ దాన్ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ కన్నా సపోర్టింగ్లో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఒక 30 ఎర్రర్స్ నేర్చుకుని ఉండాలి, లేదంటే 50 ఎర్రర్స్ నేర్చుకోండి. బెటర్. సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవుతారు, లేకపోతే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవ్వరు, మీరు జాబ్ చేయలేరు. తర్వాత వాచ్ ఎర్రర్ రిజల్యూషన్ వీడియోస్. ఎర్రర్స్కి సంబంధించిన ఎర్రర్స్ వస్తే ఎలా రిజల్యూషన్ చేయాలో మీకు కొన్ని క్లాసెస్లో చెప్పాను. ఎర్రర్ పైన క్లిక్ చేయాలి, ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేయాలి. చెప్పాను కదా, ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేయాలి. సో ఇవి ఎలా చేయాలో ఏంటో చెప్పాను మీకు. సో అవన్నీ కూడా గ్యాదర్ చేసుకోండి. ఎర్రర్ రిజల్యూషన్ వీడియోస్ మీకు ఈ 30 ఎర్రర్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవన్నీ గ్యాదర్ చేయండి. నెక్స్ట్ వాచ్ ఎర్రర్ రిజల్యూషన్ వీడియోస్. సో ఎర్రర్స్కి సంబంధించిన వీడియోస్ ఏమైనా ఉంటే అవి కూడా గ్యాదర్ చేసుకోండి, మీకు యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. చాలా ఇంపార్టెంట్. కొంతమందికి విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సో మీకు జాబ్లో సక్సెస్ అవ్వాలంటే, కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేయాలంటే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అనేది మ్యాండేటరీ. ఏదైనా మెయిల్ చేయాలన్నా కూడా మీకు మెయిల్ వస్తే చదవాల్సిందే కదా ఇంగ్లీషు. తర్వాత రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ అనేవి గ్రో చేసుకోండి. సో ఇవి కనుక వస్తే మీరు లైఫ్ లాంగ్ వరల్డ్ వైజ్ ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు, ప్రపంచం అంతా ట్రావెల్ చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఓకేనా? ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కాబట్టి ఇవి ఇంప్రూవ్ చేసుకోండి. అర్థమవుతుందా? సో మీరు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అటెండ్ అవుతారా ఏంటనేది కాదు. సో ఎలా అటెండ్, మీ ఈ స్కిల్ అనేది డెవలప్ చేసుకోండి. నేను ఇచ్చిన మెటీరియల్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చదివారంటే ఆటోమేటిక్గా స్కిల్ వచ్చేస్తుంది మీకు. సో ఇంకా డిఫరెంట్ వేస్లో మీ టెక్నికల్ స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి. రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ ఇవి డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకుంటేనే మీరు సర్వే అవుతారు. డెవలప్ యువర్ లిజనింగ్ స్కిల్స్. లిజనింగ్ స్కిల్స్ కూడా డెవలప్ అవ్వాలి. మీ టీఎల్ మీకు ఏదైనా చెప్పాడు అనుకో, ఏంటి సార్ ఏంటి ఏంటి మళ్ళీ అగైన్ రిపీట్ చేసి అడగకూడదు. ఒకసారి చెప్పారంటే క్లారిటీగా అర్థం చేసుకోవాలి. లిజనింగ్ స్కిల్స్, డెవలప్ యువర్ లిజనింగ్ స్కిల్స్. వినటం, వేరే వాడు ఎవడన్నా చెప్పుకుంటాడు, అమ్మో ఆ పలానా పర్టికులర్ పర్సన్ ఉంటే కేర్ఫుల్గా ఉండాలి, అన్ని కనిపెట్టే అంటే ఇది ఉంటారు కదా, ఆయన ముందు మాట్లాడితే అన్ని తెలిసిపోతుంది అంటారు అట్లా. సో లిజనింగ్ స్కిల్స్ అనమాట. కేర్ఫుల్గా ఉండాలి, ఎవరేం చెప్పినా కేర్ఫుల్గా వినాలి, ఒక్కసారి చెప్తేనే అర్థం చేసుకునే విధంగా ఉండాలి. 10 times 20 times చెప్పాను అనుకోండి, ఏమవుతుంది చెప్పలేం. ఒక ఆయన 30 times కాల్ చేస్తారు. ఒక స్టూడెంట్ ఉన్నారు, ఎప్పుడు మనకి లాస్ట్ 5-6 years నుంచి ఎప్పుడు కూడా మనకు అట్లా ఎవరు లేరు. ఆయనకి చెప్పింది 100 times చెప్పినా అర్థమవుదు. ఇప్పటికి ఒక డైలీ 30 times కాల్ చేస్తారు. చెప్తాను, అర్థమవుదు, అయినా అర్థమవుదు, ఇంకేం చేస్తాం? అటువంటి వాళ్ళకి నేను చెప్పలేం. కాబట్టి ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి ఈజీగా. సో ఎప్పుడు అర్థమవుతుంది? మీరు కేర్ఫుల్గా వినాలి. లిజనింగ్ స్కిల్స్ ఒకసారి చెప్తేనే కనిపెట్టేయాలి ఏంటా అని. సో ఒకసారి చెప్తేనే కనిపెట్టేయాలన్నమాట. సో ఇట్లా లిజనింగ్ స్కిల్స్ అనే డెవలప్ చేసుకోవాలి. బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ. ప్రొఫెషనల్గా ఉండాలి. మీ ట్రిమ్మింగ్, ఫర్ ఎగ్జాంపుల్ జెంట్స్ ఉన్నారనుకోండి, నీట్గా ట్రిమ్మింగ్ చేసుకోవాలి, షేవింగ్ చేసుకోవాలి, డ్రెస్ మెయింటెనెన్స్ నీట్గా ఉండాలి, హెయిర్ స్టైల్ నీట్గా ఉండాలి.
హెయిర్ స్టైల్ ఎక్సలెంట్గా ఉండాలి, డ్రెస్ మెయింటైన్ విత్ ఐరన్తో నీట్గా ఉండాలి. కొంతమంది స్టౌట్గా ఉంటారు, స్వెట్టింగ్ స్మెల్స్ వస్తుంటాయి. సో పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ ఇలాంటివి యూజ్ చేయాలి, బాడీ స్ప్రేస్ యూజ్ చేయాలి. అంటే ప్రొఫెషనల్గా ఉండాలి. మీకు సబ్జెక్ట్ వచ్చే రాదా ఇంపార్టెంట్ కాదు, ప్రొఫెషనల్గా ఉండాలి. క్లియర్ అర్థమవుతుందా? సో బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ, ప్రొఫెషనల్గా ఉండాలి. సో అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కొంతమంది వెళ్తుంటారు, అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు తక్కువని కాదు, తెలుసు. విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సిటీలో ఉన్న వాళ్ళకన్నా విలేజ్లో ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. బట్ కొంచెం రఫ్గా ఉంటారు. అందువల్ల ఏంటంటే ప్రొఫెషనలిజం అనేది గ్రో చేసుకోవాలి. నెక్స్ట్, వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ 6 to 12 months మినిమం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీకి వెళ్ళారనుకోండి, 6 months మినిమం చేయండి, మాక్సిమం 12 months, లేదంటే అంతకన్నా ఎక్కువ చేస్తా అంటే చేయండి. అంతేగాని 2 months 3 months వర్క్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ అనేది రెజ్యూమ్లో యాడ్ చేసుకోవడానికి, నెక్స్ట్ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి మీరు ఒక కంపెనీలో జాబ్కి అప్లై చేయాలంటే 6 to 12 months మినిమం ఉండాలి. 6 to 12 months అనేది మినిమం ఉండాలి. 6 to 12 months మినిమం ఉండే విధంగా చూసుకోండి. నెక్స్ట్, ప్రిపేర్ 2 రెజ్యూమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ఎండ్ యూజర్ రెజ్యూమ్, ఒక కన్సల్టెంట్ రెజ్యూమ్. సపరేట్ మెయిల్ ఐడి ఎండ్ యూజర్కి, సపరేట్ ఫోన్ నెంబర్ ఎండ్ యూజర్కి, సపరేట్ మెయిల్ ఐడి కన్సల్టెంట్కి, సపరేట్ ఫోన్ నెంబర్ కన్సల్టెంట్కి. సో ఎండ్ యూజర్గా వెళ్ళినా కూడా ఈ రోజుల్లో 1 lakh సంపాదించే వాళ్ళు ఉన్నారు. మినిమం స్టార్టింగ్ 50,000 శాలరీ వస్తుంది. 10 years ఒక కంపెనీలో వర్క్ చేసి మేనేజర్ పొజిషన్కి వెళ్తేనే ఒక 50,000 శాలరీ వస్తుంది. అదే ఎస్ఐపిలో అనుకోండి, ఎండ్ యూజర్గా జాబ్ కొట్టినా కూడా 50,000 శాలరీ వస్తుంది. ఇంకేం బాధ, హ్యాపీ కదా. ఎండ్ యూజర్ జాబ్ అంటే ఏంటి? ఎవర్ గ్రీన్ గవర్నమెంట్ ఎంప్లాయీ టైప్ జాబ్ అనమాట. డెబిట్, క్రెడిట్ ఎంట్రీస్ ఏవో ఒక 4-5 టీ కోడ్స్, ఒక 10 టీ కోడ్స్కి యాక్సెస్ ఉంటుంది మీకు, వాటిపైనే వర్క్ చేస్తారు. కాబట్టి ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి హ్యాపీ అనమాట. లేదు మేము ఒక 50,000 గ్యారంటీగా శాలరీ వచ్చేస్తుంది. లేదు సార్ నేను కన్సల్టెంట్గానే వెళ్తానంటారా, వెళ్ళండి, నో ఇష్యూ. సో ఇమీడియట్లీ జాబ్ కావాలంటే ఎండ్ యూజర్ రెజ్యూమ్ కూడా పెట్టేసుకోండి. ఇంకోటి, ఎండ్ యూజర్గా వర్క్ చేసే వాళ్ళకి కన్సల్టెంట్గా జాబ్ ఈజీగా వస్తుంది, తెలుసా మీకు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఈజీ అయిపోతుంది. సో మీరు ఎండ్ యూజర్గా వెళ్తే కన్సల్టెంట్గా జాబ్ రావడం అనేది డెడ్ ఈజీ. ప్రత్యేకంగా తెలుసు ఈ పాయింట్. సో ఎండ్ యూజర్గానే ట్రై చేయండి, తప్పేం లేదు. 50,000 ఇస్తారు స్టార్టింగ్ శాలరీ. ఇంకోటి, ప్రాజెక్ట్లో ఎలా ఉంటుంది, ఆ కార్పొరేట్ స్కిల్స్ అన్నీ మీకు అలవాటు అవుతాయి. తర్వాత, మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ కొలీగ్స్. మీ కంపెనీలో పనిచేసే మీ కొలీగ్స్ తోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. ఎవరితోటి కూడా ఫైటింగ్ చేయకండి, మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. అట్లనే వాళ్ళు కాళ్ళు పట్టుకోమని కాదు, గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు ఏమైనా సపోర్ట్ చేయొచ్చు. సో మీ కొలీగ్స్ తోటి మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయండి, బాగుంటుంది. తర్వాత మీ రెజ్యూమ్ ఎక్కడ అప్లోడ్ చేయాలి? naukri.com, monster.com, timesjob.com, linkedin.comలో మీ రెజ్యూమ్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ క్లాస్ ఉంటుంది, అక్కడ చెప్పాలి ఇది. బట్ ముందే చెప్తాను, ఎందుకంటే మీరు ప్రిపేర్ అవ్వట్లేదు అన్నారు కాబట్టి చెప్తున్నాను. అట్లీస్ట్ సెకండ్ కంపెనీ కూడా క్రియేట్ చేయలేదు అంటే మీరు ప్రిపేర్ అవ్వట్లేదు అని అర్థం. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, ఇది లాస్ట్లో చెప్పాల్సిన క్లాస్ ఇది. రెజ్యూమ్ ప్రిపరేషన్ సపరేట్గా చెప్తాను, డోంట్ వరీ. సో మీ రెజ్యూమ్ ఎక్కడ అప్డేట్ అయి ఉండాలి? naukri.com, monster.com, timesjob.com, linkedin.com వీటిలో మ్యాండేటరీగా అప్డేట్ అయి ఉండాలి. తర్వాత, టేక్ రిఫరెన్స్ ఫ్రమ్ ఎనీ ఐటీ ఎంప్లాయీ. మీ బ్రదర్స్, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఐటీ కంపెనీలో వర్క్ చేయొచ్చు, వాళ్ళ దగ్గర నుండి మీరు రిఫరెన్స్ తీసుకోండి. రిఫరెన్స్ అనేది బాగా పనిచేస్తుంది, కొంచెం జాబ్ అనేది తొందరగా వస్తుంది, తప్పేం లేదు, రిఫరెన్స్ తీసుకోవడం తప్పే ఉంది. కానీ ఇంకోటి చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ జాబ్స్కి వెళ్ళకండి, బ్యాక్ డోర్ జాబ్స్కి వెళ్ళకండి. మీరు బ్యాక్ డోర్ జాబ్కి వెళ్ళారనుకోండి, 3 lakhs పే చేస్తారు, జాబ్ ఇస్తాడు, జాబ్లో జాయిన్ అవుతారు, టెన్షన్గా ఉంటుంది లైఫ్ అంతా కూడా. 1 month పని చేయించుకుంటారు, ఒక ఎంత ఇస్తారు మీకు, 20,000 30,000 మీ అకౌంట్లో వేస్తారు. తర్వాత మీకు ఎగ్జిట్ మెయిల్ పెట్టేస్తారు. మీకు, నా దగ్గర 3 members ఉన్నారు అలా లాస్ అయిన వాడు. 3.5 lakhs పే చేశారు. సార్ మీరు హైదరాబాద్ రండి సార్ మాట్లాడదాం అంటారు, కేసు పెడతాం సార్ రండి సార్ అంటారు. వీళ్ళేమో ఫేక్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళారు, కేసు పెడితే ఏమవుతుంది, వీళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకన్నా ముందు వీళ్ళకే ప్రాబ్లం అవుతుంది. బ్యాక్డోర్ జాబ్ ద్వారా వెళ్తే ఫస్ట్ మీకే ప్రాబ్లం అయ్యేది, కంపెనీ వాడికి కాదు. వాడు ఏం చెప్తాడు, ఫేక్ ఎక్స్పీరియన్స్తో వచ్చేసారు, కంపెనీని మోసం చేశారని చెప్తారు.
వాడికి ఇచ్చే మనీ అనేది వాడి అకౌంట్లో డిపాజిట్ చేయించుకోరు, వేరే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో అకౌంట్కు ఫోన్పే చేయించుకుంటారు. సో ఫైనల్గా లాస్ అయ్యేది ఎవరు? మీరే. సో 3 lakhs 4 lakhs ఎవరికో ఇచ్చే బదులు 3 months హార్డ్ వర్క్ చేశారంటే మంత్లీ 1 lakh సేవ్ అవుతుంది మీకు. 3 lakhs ఎవరికో పే చేసే బదులు 3 months హార్డ్ వర్క్ చేశారంటే ఆ 3 lakhs అనేది మీకు సేవ్ అవుతుంది, సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉంటుంది, రేపు జాబ్లోకి వెళ్ళినా కూడా సర్వే అవుతారు. ఎస్ ఆర్ నో? కన్ఫర్మ్ చేయండి నాకు. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అది ఎవరికో 3 lakhs ఇచ్చేసి కొంతమంది నాకు డైలీ కాల్స్ వస్తుంటాయి, సార్ నేను ఒక 5 lakhs పే చేసేస్తాను సార్, నాకు వెంటనే విప్రోలో జాబ్ కావాలంటారు. నేను చేయొచ్చు, ఎందుకంత అవసరం మనకేముంది? నాకు కొంతమంది ఫోన్ చేస్తారు, సార్ మీ దగ్గర స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు కదా, బ్యాచ్కో 20 members 30 members ఉంటారు కదా, మేము బ్యాక్ డోర్ జాబ్స్ చేస్తాము, 4 lakhs చెప్పండి సార్, మీరు మాకు 3 lakhs ఇవ్వండి, మీరు 1 lakh తీసుకోండి, 50 members గ్యాదర్ చేయండి, మీకు 50 lakhs వస్తాయని చెప్తారు. అవసరమా? అంత అవసరమా? సరే వాళ్ళతో మనీ పే చేస్తాను స్టూడెంట్స్ తోటి, రేపు జాబ్ పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నేనే కదా బుక్ అయ్యేది. అంత అవసరం మనకేంటి? నాకు చాలా కాల్స్ వస్తాయి, సార్ మా దగ్గర జాబ్స్ ఇస్తాము, 4 lakhs చెప్పండి, లేదంటే 5 lakhs చెప్పండి, బ్యాక్ డోర్ జాబ్స్, మీరు ఒక 2 lakhs తీసుకోండి, మాకు 3 lakhs ఇవ్వండి అని చెప్తారు. ఎందుకు అంత అవసరం ఏముంది? ఇక్కడ జాబ్ వస్తే 10,000, లేకపోతే నో ఇష్యూ, హ్యాపీ, సబ్జెక్ట్ నేర్చుకున్నాం బట్ జాబ్ కొట్టలేదు, బట్ ట్రై చేస్తాం, ఈ కాన్ఫిడెన్స్ అన్న ఉంటుంది. ఎవరికో 5 lakhs ఇచ్చేసి ఉన్న మనీ అంతా పేరెంట్స్ దగ్గర నుంచి మనీ తెచ్చుకుని, లేదంటే కష్టపడి సేవ్ చేసిన మనీ అంతా తెచ్చుకుని ఎవరికో ఇచ్చేసి తర్వాత స్ట్రగుల్ అయ్యే బదులు హార్డ్ వర్క్ చేయడం బెటర్ కదా. కాబట్టి బ్యాక్ డోర్ జాబ్స్కి వెళ్ళకండి. బ్యాక్ డోర్ జాబ్స్కి వెళ్తే మీరు డ్యామ్ షూర్గా మోసపోతారు. 90% మోసపోతారు, 10%ఏ సక్సెస్ అవుతారు బ్యాక్ డోర్ జాబ్లో వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఎవరికో 3 lakhs పే చేసే బదులు మీరే హార్డ్ వర్క్ చేయండి, 3 months హార్డ్ వర్క్ చేయండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, ఆ 3 lakhs అనేది మీకు సేవ్ అవుతుంది. కాబట్టి బ్యాక్ డోర్ జాబ్స్ అనేది నేను రిఫర్ చేయను. నాకు బ్యాక్ డోర్ కావాలంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి పెట్టించుకోలేదో కంపెనీలో, బట్ బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళామంటే అంతే, బుక్ అయిపోతారు. ఆ కొంతమంది మెసేజెస్ పెడుతుంటారు, మా కంపెనీలో ఎస్ఏపి FICO కన్సల్టెంట్ జాబ్స్ ఉన్నాయి, బ్యాక్ డోర్లో ఇంత ఇంత ఛార్జ్ చేస్తాం, ఇంట్రెస్ట్ లేదని చెప్పినా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తారు, ఈ పొజిషన్స్ కావాలి, ఇంత ఛార్జ్ చేస్తామని చెప్తారు. ఎందుకు? అవసరం ఏముంది? కష్టపడితే జాబ్ వస్తుంది, లేదంటే 10,000 15 మీరు 14,000 లాస్ అవుతారు, అంతే కదా. 3 lakhs ఇచ్చేసి ఎవరికో 4 lakhs పే చేసి ఆ జాబ్ పోగొట్టుకుని మళ్ళీ ఇక్కడ ఆ 3 lakhs ఎక్కడో అప్పు తెచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి, ఈఎంఐ పే చేయాలి, ఇంత రిస్క్ ఎందుకు? నాట్ అవసరమే లేదు. కష్టపడితేనే జాబ్. బ్యాక్ డోర్లో సక్సెస్ అనేది ఓన్లీ 10%ఏ ఉంటుంది. బీ కేర్ఫుల్, ఎవరికి మనీ పే చేయకండి, లాస్ అవ్వకండి. ఇది. నెక్స్ట్, రిఫరెన్స్ తీసుకోండి. టేక్ రిఫరెన్స్ ఫ్రమ్ ఎనీ ఐటీ ఎంప్లాయ్ తీసుకోండి. మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ టీమ్ లీడర్. మీ టీమ్ లీడర్తో మంచి రిలేషన్ అనేది మెయింటైన్ చేయండి, తప్పేం లేదు. మీ టీమ్ లీడర్ తోటి మంచి రిలేషన్ అనేది మెయింటైన్ చేయండి, తప్పేం లేదు. ఎందువల్ల? మీ జాబ్ అనేది మీ టీమ్ లీడర్ చేతిలో ఉంటుంది. మీరు సరిగా వర్క్ చేయలేకపోయారు, మీకేమైనా ఇష్యూ ఉంది, మీ టీమ్ లీడర్తో మంచి రిలేషన్ ఉంటే మిమ్మల్ని ఎలిమినేట్ చేయకుండా ఉంటారు, మీకు ఆయన హెల్ప్ చేస్తారు. టీమ్ లీడర్స్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి, మంచిగా రెస్పెక్ట్ ఇవ్వండి, విష్ చేయండి, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, అట్లనే కాల్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ సెల్ఫ్ అంటే అంటే ఆత్మాభిమానం అంటారు కదా, అదేమి వాళ్ళకి కంప్లీట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ డిగ్నిటీగా ఉండండి, బట్ రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉండండి. ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నా, కేర్లెస్గా ఉన్నా కూడా మీకు వాల్యూ ఉండదు కంపెనీలో. కాబట్టి మీ టీమ్ లీడర్తో మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయండి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీరు జాబ్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీ టీమ్ లీడర్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఓకేనా? అట్లాగే వన్ మోర్ థింగ్, కైండ్లీ అటెండ్ 20 ఇంటర్వ్యూస్. ఏదో ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాము, జాబ్ రాలేదు, నాకు ఎస్ఏపి వద్దు అని డిసప్పాయింట్ అవ్వకండి. ఒక 10 ఇంటర్వ్యూస్ అని అటెండ్ అవ్వాలి. దేనికి? జాబ్ వస్తుందని కాదు, ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కోసం అటెండ్ అవ్వాలి. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్, ఇంటర్వ్యూ ఎలా చేస్తారు, ఎలా ఆన్సర్ చెప్పాలి అనే వాటి కోసమే మీరు ఒక 10 ఇంటర్వ్యూస్ అనేవి అటెండ్ అవ్వాలి. తర్వాత జాబ్ వస్తుంది అనుకోవాలి, అంతేగాని ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయి జాబ్ రాలేదని డిసప్పాయింట్ అవ్వకండి. అట్లీస్ట్ ఒక 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే ఏదో ఒక జాబ్ అనేది కొట్టగలుగుతారు. అది. సో ఈ సక్సెస్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి. మీకు మేబీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఎస్ ఆర్ నో? యూజ్ అవుతుందా కదా?
Yes, sir. రిమైనింగ్ ఓకేనా? అందరికి క్లియర్ ఉందా? Yes, sir. క్లియర్ ఉందా? Yes, sir. హ్మ్? Yes, sir. రైట్. సో ఈ సక్సెస్ స్ట్రాటజీ అన్నమాట. ఇది ఫాలో అవ్వండి, మాక్సిమం సక్సెస్ అవుతారు. కొంతమందికి ఐడియా ఉంటుంది, ఫ్రెషర్గా ఉంటారు, అంటే ఆల్రెడీ వర్కింగ్ పీపుల్ తెలుసు, ఇవన్నీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా. రిమైనింగ్ ఫ్రెషర్స్గా ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళకి తెలియకపోవచ్చు. కాబట్టి ఈ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి. అలాగే ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తాను, వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అవి చూసుకోండి. ఓకే, రైట్. రేపు సేమ్ టైం 9 o'clockకి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, బాబాయ్. థ్యాంక్ యూ సత్య గారు, బాబాయ్. సార్ వన్ మినిట్. చెప్పండి చెప్పండి. సార్ ఇంకా ఎన్ని రోజులు మనకి క్లాసెస్ ఉంటాయి సార్? టోటల్గా మోర్ దాన్ 70 క్లాసెస్ అండి. అవి ఎన్ని రోజులు అవుతుంది మనం చెప్పలేం. ఓకే, 46, 47 అయినట్టున్నాయి మనకి. 46 వరకు వచ్చాం కదా. మోర్ దాన్ 70 క్లాసెస్, అప్రాక్సిమేట్లీ 70 to 75 క్లాసెస్ వస్తాయండి. అవి మనం Okay. అంటే మనం ఏంటంటే రన్నింగ్ చేస్తూ చెప్పకూడదు. ఇప్పుడు నేను క్లాస్ చెప్పాలంటే నేను ప్రాపర్గా చెప్పగలను అనుకుంటేనే క్లాస్ పెడతాను, లేదంటే ఆ రోజు క్లాస్ ఉండదు. ఏదో టైం పాస్గా రఫ్గా టచ్ చేసుకుంటూ వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు. లేదు సార్, లేదు దానికోసం కాదు, నాకు ఇంటర్నల్ గా ఒకటి దానికోసం కావాలి, అందుకు అంతే. జస్ట్ ఎస్టిమేషన్ ఒక దానికోసం. ఓకే, నో ఇష్యూ. మీరు ఇంకొక 1 month పెట్టుకోండి ఎస్టిమేషన్. ఓకే, ఓకే, ఓకే. అంటే నేను చెప్పాలి ఆఫీస్లో, అందుకు వాళ్ళు Hmm. అడిగారు అనమాట ఇంకెన్ని రోజులు మీ కోర్స్ ఉంటుందని. సో ఐ హ్యావ్ టు జాబ్ రెడీగా ఉందా ఏందండి? అలా కాదండి, ఆఫీస్లో ఏదో ఉంది దానికోసం అని అందుకే. జాబ్ రెడీగా ఉంటే చెప్పండి, మేము కూడా చేస్తున్నారు. వచ్చేస్తాం. లేదు లేదు, చేంజెస్ చేస్తున్నారు, దానికోసం ఇంటిమేట్ చేయాలి, వాళ్ళు అడుగుతున్నారు. నేను మండే ఇన్ఫార్మ్ చేయాలి, అందుకు అడుగుతున్నాను మిమ్మల్ని. ఇంకెన్ని మ్యాక్సిమం రోజులు? మీరు 1 month టైం చెప్పండి. సరే సార్, అంటే పెద్దవాళ్ళకి చెప్పేది కదా, కొంచెం కరెక్ట్ గా చెప్పాలని, అంతే. అంతేగా, మ్యాక్సిమం 1 month అండి. ఓకేనా? 1 month చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో ఓకే మచ్. బాబాయ్, గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ సత్య గారు, బాయ్ అండి.